ఉక్కబోత వేడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాల రాకతో సోమవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలు, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కుర్మనాథ్ తెలిపారు. రుతుపవనాల ఆగమనంతో ఆదివారం ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా పొంగనూరులో 33 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ 2వ తేదీన రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. మరో 2-3 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ అంచనా వేసింది. ఇక రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోందన్న వాతావరణ శాఖ దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో సోమవారం మోస్తరు వర్షాలు, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ కుర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.